హాయ్ అండి. ఇవాళ మనం ఎండ్రకాయలు ఇగురు చేస్తున్నాను. సముద్రపు ఎండ్రకాయలు 1 kg ఎండ్రకాయలు, దాంట్లో మసాలాలు కొన్ని ధనియాలు, మిరియాలు, చెక్క మొగ్గ చెక్క లేదు అందుకని కొన్ని లవంగాలు వేస్తున్నాను. ఒక 5-6 వేసాను. చిన్నది అల్లం ముక్క, చిన్న తెల్లగడ్డ, పెద్దవి టమోటాలు 2, ఒక పెద్ద ఎర్రగడ్డ, ఒక మామిడికాయ, చింతపండు బదులు మామిడికాయ వేస్తున్నాను, ఒక 3 పచ్చిమిర్చి, అంతే. తగినంత ఉప్పు, పసుపు, కారం, అంతే. పొయ్యి మీద ఆన్ చేసి దబర పొయ్యి మీద పెట్టాను. ఎండ్రకాయలు వేసాను. అందులోకి సరిపడ ఉప్పు, సరిపడ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఆ నీళ్ళని ఇనిగిపోవాలి. అప్పుడు దాకా కొంచెం చిన్న మంట మీద వేయించుకోవాలి. ఉప్పు పసుపు వేసాం కదా, ఇప్పుడు కలుపుకున్నాం. ఇగో నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళని బాగా ఇనిగిపోవాలి. కలిపేసాను. మూత పెట్టేద్దాం కాసేపు. పక్క పొయ్యి మీద చిన్న బాండ్లు పెట్టి ధనియాలు, మిరియాలు, లవంగా, చెక్క వేయించుకొని బాగా పొడి కొట్టి పక్కన పెట్టుకున్నాం. తర్వాత అల్లం, తెల్లగడ్డ దంచుకున్నాం. బాగా వేయించినాయండి, దించేస్తున్నాను. చల్లారినాక పొడి కొడతాం. చూడండి నీళ్ళు ఎన్ని ఊరినాయో. అవన్నీ బాగా ఇనిగిపోవాలి. పెద్ద మంటే ఉంచాను నేను. పెద్ద మంట మీదే బాగా ఉంచండి కాసేపు. కలిపేసాను. మళ్ళీ మూత పెట్టేస్తున్నా. ఆ రోలు శుభ్రంగా తుడిసానండి. ధనియాలు పోస్తున్నాను. ఇప్పుడు బాగా మెత్తగా దంచేద్దాం. మెదిగిపోయింది, మెత్తగా పొడి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ అల్లం బాగా మెత్తగా దంచుకున్నాక తర్వాత తెల్లగడ్డలు వేద్దాం. మెత్తగా మెదిగిపోయింది అల్లము. ఇప్పుడు తెల్లగడ్డలు మెదిగిపోయిందండి. మెత్తగా మెదిగిపోయింది, తీసేస్తున్నాను. తెల్లగడ్డ మెత్తగా ఏం మెదగలేదు, సరిపోద్ది మాత్రం. బాగా నీళ్ళు వేగిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే ఆయిల్ వేసుకున్నాం దీంట్లోనే. చూడండి 2 గంటలు ఆయిల్ వేసాను. ఇంకో గంట కూడా వేద్దాం. నీసు కూర కదండి, ఆయిల్ కొంచెం పడుతుంది. 3 గంటలు ఆయిల్ వేసాను. కదా, కలిపెడుతున్నాను. బాగా కలిపేయండి. ఇప్పుడు కలిపిన తర్వాత ఒక 2 సెకండ్లు వేగనిద్దాం. మూత పెట్టేస్తాం. కొంచెం వేగినాయండి. దీంట్లో ఇప్పుడు టమాటాలు మంట తగ్గిస్తున్నాం, కాలిపోతుంది. చేతులు జాగ్రత్త, కాలుస్తుంటారు, జాగ్రత్త చేసుకోండి. బాగా కలపాలి. ఇదండి ఉల్లిపాయలు, టమోటాలు, మామిడికాయ, పచ్చిమిర్చి మొత్తం వేసేసాను. మొత్తం వేసేసి బాగా కలపాలండి. కలిపేసి మూత పెట్టేద్దాం. మామిడికాయ చిన్నది అనుకుంటే కొంచెం చింతపండు పోసుకోండి. నాకైతే పెద్ద మామిడికాయ సరిపోద్ది. మూత పెట్టేసా. కాసేపు మగ్గాలి బాగా.
మళ్ళీ ఒకసారి చిన్న మంట పెట్టి ఇట్లాగా కలిపేద్దాం దబరతోనే. అడుగు అంటలేదు, బాగానే ఉందండి. ఇంకా కాస్త మగ్గాలి. టమోటా ఎర్రగడ్డ బాగా మగ్గాలండి. మామిడికాయ అన్నీ బాగా మగ్గేదాకా చిన్న మంట మీద చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దాం. ఒక 5 నిమిషాలు మగ్గనండి. మళ్ళీ టమాటాలు మగ్గినాయండి. ఇప్పుడు మగ్గిన తర్వాత కారం వేసుకున్నాం. టమాటాలు మామిడికాయ మగ్గిపోయినాయి, బాగా కలిపేయాలి. ఫస్ట్ కొంచెం కారం వేద్దాం. మిరియాలు వేసాం కదా, మిరియాలు అల్లం అన్నీ కారంగా ఉంటాయి కాబట్టి కొంచెం కారం తక్కువే వేసుకున్నాం. సరిపోతుందండి. ఇప్పుడు బాగా కలుపుకున్నాం, చిన్న మంట పెట్టి కలుపుకున్నాం అడుగంటకుండా. కొంచెం పచ్చి వాసన పోయేదాకా కారం కొంచెం సేపు మగ్గలేదు. కొంచెం సేపు మూత పెట్టేద్దాం, మగ్గుతుంది. కొంచెం సేపు తర్వాత మూత తీసాను. కారం పచ్చి వాసన పోయింది కాబట్టి అడుగంటేస్తుంది. మంట తగ్గిద్దాం. ఇప్పుడు ఏమంటే నెక్స్ట్ ఈ మసాలా దంచి పెట్టుకున్నాం కదా, అల్లం తెల్లగడ్డ పేస్టు ధనియాలు అవి వేసేసి బాగా కలిపేద్దాం. బాగా కలిపిన తర్వాత నీళ్ళు పోద్దాం. తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను. కలుపుతాం మళ్ళీ ఒకసారి. చూడండి, 2 గ్లాసులు నీళ్ళు వేసానండి. మీకు పులుసు కావాలంటే చింతపండు పోసుకోండి. పులుసు కావాలి 2 గ్లాసులు నీళ్ళు వేసాను. ఇది ఇగురు కాబట్టి బాగా గుత్తగా వచ్చేసేయాలి, పులుసు లేకుండా. మీకు పులుసు కావాలంటే చింతపండు నీళ్ళకు బదులు చింతపండు రసం వేసుకోండి, బాగా వస్తుంది పులుసుగా. దీంట్లో ఏం అయిపోలేదండి. కొత్తిమీర ఉంటే వేసుకోండి, అక్కడ కొత్తిమీర లేదు, కరివేపాకు కూడా లేదు. వేసాను బాగా. మూత పెట్టేసాను. అయిపోయిందండి. నీళ్ళు పోసిన తర్వాత మధ్యలో కలుపుకుంటా ఉండాలి, లేదనుకో అడుగంటేస్తుంది. 2 గ్లాసులు నీళ్ళు వేసాను కదా, బాగా ఉడికిపోయినాయి. అయిపోయిందండి కర్రీ. ఇగురంటే ఇట్లా ఉంటుంది. పులుసు కావాలంటే కొంచెం పులుసుగా ఉన్నప్పుడు దించేసుకోండి. మాకు పులుసు వద్దు, ఇగురుగా చేసుకున్నాం మేము. ఎలాగుందో మీరు కూడా చేసుకొని తిని చూసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. అయిపోయింది.